హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో 16th November 2025 కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కరెంట్ అఫైర్. హిందుస్థాన్ జింక్ గెట్స్ లైసెన్స్ టు ఎక్స్ప్లోర్ మైన్ టంగ్స్టన్ ఇన్ ఏపీ. సో హిందుస్థాన్ జింక్ అనే దానికి, ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టంగ్స్టన్ని మైన్ చేయడానికి, టంగ్స్టన్ మైన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ అనేది, లైసెన్స్ అనేది వచ్చిందండి. సో దీంట్లో ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. టంగ్స్టన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ హై మెల్టింగ్ పాయింట్, అలానే స్ట్రెంగ్త్ అండ్ డెన్సిటీ ఇన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ లైట్ బల్బ్ ఫిలమెంట్స్, ఎక్స్రే ట్యూబ్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫర్ టర్బిన్ బ్లేడ్స్. సో ఈ టంగ్స్టన్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై మెల్టింగ్ పాయింట్. సో దీనికి ఉన్న ఇదనే టంగ్స్టన్ అనేది వెరీ హార్డ్ సబ్స్టెన్స్ అనేది అండి. సో అందుకనేసి దీన్ని లైట్ బల్బ్ ఫిలమెంట్స్, అలానే ఎక్స్రే ట్యూబ్స్ అండ్ ఏరోస్పేసెస్లో మనకి యూజ్ చేస్తారు, డిఫెన్స్లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ వెరీ హార్డ్ సబ్స్టెన్స్ యూజ్డ్ ఫర్ కటింగ్, గ్రైండింగ్ అండ్ డ్రిల్లింగ్ టూల్స్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్లో ఈ టంగ్స్టన్ అనేదాన్ని కటింగ్ కోసం, గ్రైండింగ్ కోసం, అలానే ఏమైనా టూల్స్ ఉంటే వాటిని డ్రిల్ చేయడం కోసం టంగ్స్టన్ అనేదాన్ని యూజ్ చేస్తారండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అష్టముడి లేక్. సో ఈ అష్టముడి లేక్ అనేది కేరళలో ఉంది. అసలు ఎందుకు మనకి న్యూస్లోకి వచ్చిందో చూద్దాం. అష్టముడి లేక్ అనేది ఫస్ట్ కీ పాయింట్ చూసుకుంటే, రీసెర్చర్స్ టు స్టడీ రేర్ డాల్ఫిన్ ఫిషర్ కిన్షిప్ ఇన్ అష్టముడి లేక్. సో రీసెర్చర్స్ అనే వాళ్ళు డాల్ఫిన్ అండ్ ఫిషర్ యొక్క బంధుత్వం అష్టముడి లేక్లో ఎలా ఉందో స్టడీ చేయడం కోసం స్టార్ట్ చేశారండి. అలానే సెకండ్ కీ పాయింట్ చూసుకుంటే, దిస్ రేర్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ విల్ బీ నౌ స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ కేరళ and the study will continue up to 2028. సో దిస్ స్టడీ ఏదైతే ఉందో, ఈ రీసెర్చ్ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ బై యూనివర్సిటీ ఆఫ్ కేరళ. యూనివర్సిటీ ఆఫ్ కేరళ అనేది స్టార్ట్ చేసింది. అలానే ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు జరిగింది అంటే 2028 వరకు జరిగింది. అలానే ఇది ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్. ఈ మనకి క్వశ్చన్ అడగొచ్చండి ఎగ్జామ్లో, అష్టముడి లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ అవునా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పుకోవచ్చు. అలానే ఈ అష్టముడి లేక్ ఎక్కడుంది అంటే కొల్లాం డిస్ట్రిక్ట్లో ఉంది. ఆ కొల్లాం డిస్ట్రిక్ట్ ఎక్కడుంది అంటే కేరళ. సో అష్టముడి లేక్ అనేది కేరళలో కొల్లాం డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ కీ పాయింట్ చూసుకుంటే, ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ అరౌండ్ 61.4 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఈ అష్టముడి లేక్ అనేది 61.4 స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరింపబడింది. నెక్స్ట్ కీ పాయింట్, అష్టముడి మీన్స్, అసలు అష్టముడి అంటే ఏంటో చూద్దాం. అష్టముడి మీన్స్ 8 బ్రైత్స్ ఇన్ మలయాళం. సో మలయాళంలో అష్టముడి అంటే 8 బ్రైత్స్ అని మీనింగ్ అండి. నెక్స్ట్ వన్, విచ్ మీన్స్ పామ్ షేప్డ్ టోపోగ్రఫీ ఆఫ్ ద లేక్ విత్ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఈ లేక్ అనేది, ఈ లేక్ ఎలా ఉండిద్ది అంటే పామ్ ట్రీ షేప్లో ఉండిద్ది. మనకి పామ్ ట్రీకి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో అందుకనేసి దీనికి అష్టముడి లేక్ అనే నేమ్ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే, నెక్స్ట్ టాపిక్ మార్బర్గ్ వైరస్. సో రీసెంట్గా ఆఫ్రికాలో ఉన్న ఎథియోపియాలో మనకి ఈ మార్బర్గ్ వైరస్ అనేది అటాక్ చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజల్ని. సో ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. ఎథియోపియా కన్ఫర్మ్స్ అవుట్బ్రేక్ ఆఫ్ డెడ్లీ మార్బర్గ్ వైరస్. సో ఎథియోపియా కన్ఫర్మ్ చేసిందండి 3 days బ్యాక్, అక్కడ మార్బర్గ్ వైరస్ అనేది ప్రజల్ని అటాక్ చేసిందని కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ వన్, ద మార్బర్గ్ వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ నోన్ ప్యాథోజన్స్ లైక్ ఎబోలా. ఇట్ కాజెస్ సివియర్ బ్లీడింగ్, ఫీవర్, వామిటింగ్ అండ్ డయేరియా అండ్ హ్యాస్ ఎ 21 day ఇంక్యుబేషన్ పీరియడ్. ఇన్ కేస్ ఈ మార్బర్గ్ వైరస్ అనేది ప్రజల్ని అటాక్ చేసినట్లయితే వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్, అలానే ఫీవర్, హై ఫీవర్ ఉండేదండి, అలాంగ్ విత్ ఫీవర్, వామిటింగ్స్ అండ్ డయేరియా కూడా సిమ్టమ్స్ అనమాట. ఒకవేళ ఈ మార్బర్గ్ వైరస్ అటాక్ చేస్తే 21 day ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉండాలి ఎవరికైతే అటాక్ చేస్తుందో ఆ పేషెంట్. సో నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే, దెర్ ఈజ్ నో అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఆర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ మార్బర్గ్ వైరస్.
ఈ మార్బర్గ్ వైరస్కి ఎలాంటి వ్యాక్సిన్ అనేది లేదండి. బట్ ఓరల్ ఆర్ ఇంట్రావెనస్ రీహైడ్రేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఇంక్రీజ్డ్ పేషెంట్స్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఈ మార్బర్గ్ వైరస్కి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు, కానీ ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి కదండి, ఆ సిమ్టమ్స్ని తగ్గించడం కోసం వాటికి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వామిటింగ్స్ అయితే వామిటింగ్స్కి రిలేటెడ్ మెడిసిన్ ఇస్తారు. అలానే ఫీవర్ ఉంటే ఫీవర్కి రిలేటెడ్ మెడిసిన్. సో అలాంటి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ సిమ్టమ్స్ తగ్గి ఆ వైరస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, అలా తగ్గడం వల్ల పేషెంట్స్ ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మెడిసిన్ అయితే ఇస్తారు. బట్ దీనికి కన్ఫామ్గా పర్టికులర్ వ్యాక్సిన్ అనేది ఏమీ లేదండి. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే బృందావన్ వస్త్ర. అసలు ఈ బృందావన్ వస్త్ర అంటే ఏంటో చూద్దాం, అది ఏ స్టేట్కి రిలేటెడ్ టాపిక్ కూడా చూద్దాం. అస్సాం సీఎం Himant Biswa Sharma embarked on a significant journey to London on Saturday to negotiate with British Museum authorities to bring back the historic Vrindavani Vastra to Assam for exhibition. సో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లండన్ వెళ్ళడం జరిగిందండి. ఎందుకు అంటే అక్కడ బ్రిటిష్ మ్యూజియంతో వాళ్ళతో మాట్లాడి ఈ బృందావన్ వస్త్రని తిరిగి అస్సాం ఎగ్జిబిషన్కి తీసుకురావడం పర్మిషన్ కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది. అసలు ఈ బృందావన్ వస్త్ర అంటే ఏంటో చూద్దాం. ద ప్రైజ్లెస్ సిల్క్ టెక్స్టైల్ అనమాట. ఈ బృందావన్ వస్త్ర అనేది ఒక సిల్క్ టెక్స్టైల్. అలానే మనల్ని అడుగుతారు అసలు బృందావన్ వస్త్ర అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ సిల్క్ టెక్స్టైల్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, woven in the 16th century under the guidance of Neo-Vaishnavite Saint Srimanta Sankara Deva. సో ఈ సిల్క్ టెక్స్టైల్ని బృందావన్ వస్త్రని 16th సెంచరీలో తయారు చేయడం జరిగింది. ఎవరి గైడెన్స్లో అంటే వైష్ణవైట్ సెయింట్ శ్రీమంత శంకర దేవ. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. అలానే దీన్ని 2027 కల్లా ఇండియాకి రిటర్న్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ పన్నా డైమండ్స్ గెట్ జిఐ ట్యాగ్. సో దీంట్లో ఫస్ట్ కీ పాయింట్ చూద్దాం. With the GI tag, the diamonds from Panna district, the only diamond producing district in India, will be available in the global market as certified premium natural products and will be sold under the name Panna Diamond. సో మధ్యప్రదేశ్లో ఉన్న ఈ పన్నా డైమండ్స్ అనేదానికి జిఐ ట్యాగ్ రావడం జరిగిందండి. సో అలానే దిస్ మార్కింగ్ ద స్టేట్స్ 21st జిఐ ప్రోడక్ట్. ఈ పన్నా డైమండ్ అనే దానికి జిఐ ట్యాగ్ రావడం, ఈ పన్నా డైమండ్ అనేది 21st ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఇప్పటి వరకు 20 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఈ పన్నా డైమండ్ అనేది 21st ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మార్కెట్లో ఇది పన్నా డైమండ్ అనే నేమ్తో, సర్టిఫైడ్ నేమ్తో అవైలబుల్గా ఉండిద్దండి. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే జిఐ ట్యాగ్ టు అంబాజీ మార్బుల్. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ కీ పాయింట్, అసలు ఈ అంబాజీ మార్బుల్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. అంబాజీ మార్బుల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మిల్కీ వైట్ కలర్, అలానే డ్యూరబిలిటీ అండ్ న్యాచురల్ బ్యూటీ. సో ఈ అంబాజీ మార్బుల్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయండి, ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి. సో మనల్ని అడుగుతారు క్వశ్చన్, అంబాజీ మార్బుల్స్ ఏ కలర్లో ఉంటాయి అంటే ప్యూర్ వైట్ కలర్ అని మనం ఆప్షన్ చెప్పొచ్చు. అలానే ఇవి ఎక్కువ రోజు డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం వస్తాయి, అందంగా కూడా ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అంబాజీ టెంపుల్ అండ్ మెనీ అదర్ రిలీజియస్ ప్లేసెస్, మెమోరియల్స్ అండ్ గ్రాండ్ బిల్డింగ్స్. సో ఈ అంబాజీ మార్బుల్ అనే దాన్ని అంబాజీ టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు. అదేవిధంగా ఏవైనా రిలీజియస్ ప్లేసెస్ కానీ, మెమోరియల్స్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ కట్టడానికి ఈ అంబాజీ మార్బుల్స్ని యూజ్ చేస్తారు. So next one is Ambaji marble found in Banaskantha district of North Gujarat has received a geographical indication tag by the Union government. సో ఈ అంబాజీ మార్బుల్ అనేది ఏ స్టేట్లో ఉంది అంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లో ఏ డిస్ట్రిక్ట్ అంటే బనస్కాంత డిస్ట్రిక్ట్. సో బనస్కాంత డిస్ట్రిక్ట్ అనేది గుజరాత్ స్టేట్లో ఉందండి. ఆ గుజరాత్ స్టేట్లో ఉన్న బనస్కాంత డిస్ట్రిక్ట్లో మనకి అంబాజీ మార్బుల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ దొరుకుతాయి.
ఇట్ మీన్స్ దట్ గుజరాత్లో ఉన్న బనస్కాంత డిస్ట్రిక్ట్లో ఉన్న అంబాజీ మార్బుల్స్కి యూనియన్ గవర్నమెంట్ అనేది జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో అదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ టంగ్స్టన్ అనమాట. టంగ్స్టన్ అనేది హిందుస్థాన్ జింక్కి ఎక్స్ప్లోర్ చేయడానికి లైసెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ అబౌట్ అష్టముడి లేక్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మార్బర్గ్ వైరస్. నెక్స్ట్ వన్ బృందావన్ వస్త్ర. అలానే ఫిఫ్త్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్లో ఉన్న పన్నా డైమండ్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అలానే సిక్స్త్ పాయింట్ ఈజ్ అంబాజీ మార్బుల్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఈరోజు టాపిక్లో జిఐ ట్యాగ్స్ మనం 2 చెప్పుకుంటామండి. ఈ 2 ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జిఐ ట్యాగ్స్లో మనకి మ్యాక్సిమం ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. నిన్న క్లాస్లో ఒక జిఐ ట్యాగ్ చెప్పాము, అలానే ఈరోజు క్లాస్లో ఒక 2 చెప్పుకున్నాము, 2 పాయింట్స్. అలానే బృందావన్ వస్త్ర గురించి, అది ఏ సెంచరీలో తయారు చేశారు అంటే ఇట్ వాజ్ woven in the 16th century అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మార్బర్గ్ వైరస్ అనేది ఎక్కడ అటాక్ చేసింది అంటే ఆఫ్రికన్ కంట్రీ, ఆఫ్రికాలో ఉన్న ఎథియోపియాలో అటాక్ చేయడం జరిగిందండి. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. నెక్స్ట్ వన్ అష్టముడి లేక్. ఈ అష్టముడి లేక్ అనేది కేరళలో ఉండిద్ది. అదేవిధంగా అష్టముడి లేక్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ టంగ్స్టన్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. డైలీ ఇలా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.